వైద్యం నారాయణో హరిం అంటే వైద్యుడు దేవునితో సమానం అంటారు. అలాంటి వైద్యులకే రక్షణ లేకుండా పోతే, అలాంటి వైద్యుల ప్రాణాలే మనం తీసుకుంటూ పోతే, అవును మీరు వింటున్నది నిజమే. పశ్చిమ బెంగాల్లోని కోల్కతా నగరంలో ఒక దారుణమైన ఘటన జరుగుతుందనమాట. ఆ ఘటన వచ్చేసి యావత్ దేశాన్ని ఆలోచింపజేసిందనమాట. సో మరికొద్ది రోజుల్లో స్టెథోస్కోప్ వేసుకొని వైద్యం చేయాల్సిన ఒక అమ్మాయి జీవితం విగతగా మారిందనమాట. అసలు ఏం జరిగింది కోల్కతా నగరంలో? నిజంగా ఈ హత్య వెనుక రాజకీయ కోణం ఉందా? వాళ్ళని ఎవరు రక్షిస్తున్నారనే విషయాలు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అనమాట. ఆగస్టు 9, 2024 శుక్రవారము ఆ అమ్మాయి ఆర్జీకర్ అనే కాలేజ్ మెడికల్కి సంబంధించిన హాస్పిటల్ ఉంటే అందులో నైట్ డ్యూటీ చేస్తుందన్నమాట. రాత్రి భోంచేసిన తర్వాత ఆమె పడుకుందామని చెస్ట్ హాల్ ఏదైతే ఉందో చెస్ట్కు సంబంధించి సెమినార్ హాల్, ఆ సెమినార్ హాల్లో ఆమె రెస్ట్ తీసుకోవడానికని వెళ్ళిందనమాట. అక్కడికి వెళ్ళిన అమ్మాయి తెల్లవారేసరికి అర్ధనగ్నంగా విగత జీవగా మారిందనమాట. సో వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆమెను హాస్పిటల్కి పంపించిన పోస్టుమార్టంలో విస్తుపోయే నిజాలు తెలిసాయన్నమాట. ఆ విస్తుపోయే నిజాలు ఏమిటంటే ఆమె ప్రైవేట్ పార్ట్ ఏదైతే ఉందో ఆమె ప్రైవేట్ పార్ట్లో లోతైన గాయం ఉందన్నమాట. ఆ లోతైన గాయము ఆమెని ఉక్కిరి బిక్కిరి చేసి చంపినట్టు తెలిసిందనమాట. దారుణంగా, ఎలా దారుణంగా అంటే ఆమె చెస్ట్ పార్ట్ ఏదైతే ఉందో అక్కడ పెద్ద గాయాలు ఉన్నట్టు తేలిందనమాట. ఆమె చెవులు, ముక్కు, నోరు ప్రతి చోట గాయాలు, ఎడమ కాలికి అత్యంత దారుణంగా గాయం తగిలిందనమాట. నోరు ఎక్కడైతే అరుస్తుందో అనేసి గుడ్డలు కుక్కి ఆమె శరీరాన్ని, ఆమె తలని గోడకేసి కొట్టారనమాట. చూసారా, ఇంత దారుణంగా చేశారనమాట. అసలుకి ఈ దారుణం వెనక ఏమయ్యింది, ఆమె ఉక్కిరి బిక్కిరై చనిపోవాల్సిన అవసరం ఏమైంది అనే విచారణ చేసిన పోలీసులకు అక్కడ సంజయ్ రాయ్ అనే వ్యక్తి ఉన్నట్లు గుర్తించారనమాట. అసలుకు ఈ సంజయ్ రాయ్ని ఎలా తెలుసుకున్నారు అంటే, ఎక్కడైతే ఈమె సెమినార్ హాల్లో ఈమె శరీరం దొరికింది కదండి, ఈ శరీరం దగ్గర ఆమె ఈ బాడీ పార్ట్ దగ్గరలో కొద్దిగా మనకి ఇయర్ బడ్స్ దొరికాయన్నమాట. ఈ ఇయర్ బడ్స్ విచారిస్తే ఇది అమ్మాయి కాదని తెలిసింది, ఇది సంజయ్ రాయ్కి సంబంధించి అని తెలుసుకొని అతన్ని అరెస్ట్ చేశారనమాట. అసలుకి ఎవరు ఈ సంజయ్ రాయ్? సంజయ్ రాయ్ అనేవాడు ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఏదైతే మనకి ట్రాఫిక్ పోలీస్ ఉంటుంది కదండి, ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాలంటరీగా పనిచేస్తుంటాడు అనమాట. ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడే సహ ఉద్యోగులు ఎవరైతే అమ్మాయిలు ఉంటారు కదా వాళ్ళతో సో చలాకీగా మాట్లాడడము, అది ఇది మాట్లాడడము చేసేవాడు అనమాట. సో ఇతని కండక్ట్ సర్టిఫికేట్ కూడా అంత మంచిగా ఉండేది కాదు. ఇతనికి 4 పెళ్ళిళ్ళు అయ్యాయి. సో నలుగురు అతన్ని వదిలిపెట్టేశారనమాట. ఇంత దారుణమైన వ్యక్తి ప్రతిరోజు తాగొచ్చి పిల్లల్ని కొట్టేసేవాడని, వాళ్ళు డైవర్స్ తీసుకున్నారని ఒక బ్యాక్గ్రౌండ్ కూడా ఉందన్నమాట. ఓకే, ఇంతవరకు ఓకే. నిజంగా సంజయ్ రాయి ఆ అమ్మాయిని అలా చేశాడు అనుకుందామండి. ఏదన్నా పర్సనల్ కక్ష ఉండే చేశాడా? ఒకవేళ పర్సనల్ కక్ష ఉంటే ఇంత దారుణంగా ప్రైవేట్ పార్టుల్లో లోతైన గాయం చేసేంత దారుణంగా ఒక్కడు చేయగలడా? నిజంగా ఆమెను తలకేసి బాది కొట్టేంత ఒక్కడు చేయగలడా? లేదా దీని వెనక రాజకీయ హస్తం ఏదన్నా ఉందా? సో ఈ సంజయ్ రాయ్ని ఎవరన్నా రక్షిస్తున్నారా? ఎందుకంటే ఇది ఆగస్టు 9న జరిగిన సంఘటన. అంటే ఈరోజుతో లాస్ట్ శుక్రవారం జరిగిన సంఘటన ఉదయం 3 గంటల నుండి 5 గంటల మధ్య జరిగిందని పోస్టుమార్టంలో చెప్పారు కదా. ఇంతవరకు మనము పోలీసులు విచారణ లేకపోతే లాస్ట్ మంగళవారం సిబిఐ విచారణకు ఈ కేసు వెళ్ళిందనమాట. సో ఇంత గ్యాప్ తీసుకోవడానికి, ఇంత సంఘటనకు నిజంగా రాజకీయ కోణం అనేది డెఫినెట్గా ఉంటుంది. సో ఎవరు అనేది మనకి ఇంకా తెలియదు అనమాట. తరువాత పోస్టుమార్టం నిమిత్తంలో ఇది గ్యాంగ్ రేపుగా అనేది కూడా చెప్పారనమాట. ఎందుకు గ్యాంగ్ రేపుగా చెప్పారంటే, అమ్మాయి శరీర భాగంలో వీర్యం ఏదైతే ఉందో అది 150 మిల్లీగ్రామ్స్ అనేది ఉందన్నమాట. అంటే ఒక వ్యక్తికి సంబంధించిన దానికంటే ఎక్కువగా ఉన్నట్టు మనకి పోస్టుమార్టం నిమిత్తంలో తేలిందనమాట. కాబట్టి ఇది గ్యాంగ్ రేపుగా కూడా అనుకుంటున్నారనమాట. నిజమైన విషయాలు ఏంది, ఎక్కడ జరిగింది, ఎందుకు చేశారు అనేది మనకి సిబిఐ విచారణలో త్వరలోనే తెలుస్తుందన్నమాట. ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరు రక్షణగా ఉండాలి. వైద్యులనే కాదు, ప్రతి ఒక్క అమ్మాయి రక్షణగా ఉండాలి. అంటే వాళ్లకు ఎలాంటి శిక్షణ ఇవ్వాలనేది ప్రతి తల్లిదండ్రుల బాధ్యత అన్నమాట. ఏ ఒక్కరికి ఢిల్లీలో జరిగిన రేప్ కేసు కంటే అత్యంత పాశవికంగా జరిగిన ఈ కేసు ప్రతి ఒక్కరిని ఆలోచింపచేయాలి. ప్రతి ఒక్కరూ
మీరు ఆలోచించాలి. ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరం మనం కలిసి కట్టుగా ఉండాలన్నమాట. జై హింద్.